నెక్స్ట్ క్లాసు మనము చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్ అంటే ఏమిటి అంటే చిన్న పిల్లలకి మనం ఫ్రాక్ లాగా చెప్పుకున్నాం. కానీ ఈ పిల్లలకి వేయడానికి గౌను వేయడానికి కొద్దిగా కష్టపడతాం కాబట్టి పెట్టే కోర్స్ అనేది వేస్తాం. ఈ కింద నుంచి వేసేటానికి ఈ పైన దగ్గర తాళ్ళు కడతాకి తాళ్ళు ఉంది. ఈ మెడ అది సమానంగా ఉండి చంకాది సమానంగా ఉండి ఇక్కడ తాళ్ళు కడతాం. అప్పుడు లూజుగా ఉంటుంది, పిల్లకి ఫ్రీగా ఉంటుందని పెట్టి కోట్ అని అంటాము. ఇది పెట్టి కోట్ అనమాట. ఈ పెట్టి కోట్ ఏంటి అంటే పిల్లలకి కింద నుంచి పైకి వేసేయడానికి ఒకటే పైనుంచి కింద వరకు ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అంటూ ఏమీ ఉండదు కనుక. కానీ మనం కొలతల కోసం ఈ బాడీ పొడవు ఎంత ఉంది, కింద స్కర్ట్ పొడవు ఎంత ఉంది అని తీసుకుంటాం కోసం మనం ఇక్కడ గీత గీసాం, బట్ట తీసుకున్నాం. కానీ అది ఇక్కడ లెక్క ఉండదు. కానీ ఇది మెడ వెనక, ఇది వెడల్పు ఇందాక 6. ఏమో ఎట్లా వచ్చింది 6 అని అంటే 20ని 4 పెట్టి డివైడ్ చేస్తే 5 4 20 ప్లస్ 1.5 కనుక 6.5. దీంట్లో సగం 3.5 వెనక మెడ ముందు మెడ అని 2 తీసుకున్నాం ఆ ఫ్రాక్కి. కానీ దీనికి మాత్రం ఒకటే మెడ తీసుకుంటాం, 1.5. చంక కూడా ముందు మెడ కంటే ఎక్కువగా తీసుకున్నాం. కానీ దీనికి మాత్రం ఒక అంగం ఎక్కువ తీసుకొని 2.5 తీసుకొని పెడతాం అన్నమాట. పెట్టుకొని ఇది స్కేల్తో గీసినట్టు స్ట్రైట్గా గీసేయాలి. దీని మీద పట్టీలు వస్తాయి. ఇది ఇంతే, కింద పట్టీ వేస్తాం. ఇది చిన్నపిల్లలకి కుడతాం అన్నమాట. ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాషన్ కోసం ఇది సన్నగా ఫ్రీక్లు వేస్తారు, ఇలా వేస్తాం అన్నమాట. ఇది వెడల్పు 6.5 పెట్టుకున్నాం. ఈ బాడీ వెడల్పు సగం పెట్టుకుంటాం 10. ఈ పొడవు పూర్తి పొడవు 20, కింద పట్టి 2 అంగుళాలు. ఇది పెట్టుకొని కింద పట్టి కుట్టేస్తాం. ఇది ఊరికి ఇట్లా స్లైడ్గా కలిపి కుట్టేస్తాం అనమాట. ఇది కింద నుంచి పైకి గౌన్గా కుడతాం అంతే. ఇదేమి అంత కష్టం అనిపించదు, చిన్నపిల్లలకి ఫ్రీగా ఉంటుంది.